మాన్యుడి గలం నిత్యం ప్రజల పక్షం చూస్తూనే ఉండండి మీ నిఘా టీవీ. నిఘా టీవీ న్యూస్ కు స్వాగతం. గత 12 రోజుల కిందట ముచ్చుమర్రి గ్రామానికి చెందినటువంటి వాసంతి అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి చెందినటువంటి ముగ్గురు బాలురు తీసుకుపోయి అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. ఈ విషయం మీద ఈ రోజు నంద్యాలలో ఉన్నటువంటి విద్యార్థి యువజన ప్రజా సంఘాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలు, కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు మానవరం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ యొక్క నిందితులు ఆ అమ్మాయి ఆచూకీ బాలిక యొక్క ఆచూకీ కానీ ఆమె మృతదేహం కానీ దొరకకపోతే ఏ విధంగా విద్యార్థులు మీరు శిక్షిస్తారని చెప్తా ఉన్నా. ఈరోజు చట్టపరంగా శిక్షించాలంటే అమ్మాయి మృతదేహం ఖచ్చితంగా కనుక్కోవాల్సిన విషయం ఎంతైనా అవసరం ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును నీరు గార్చేందుకే ఈరోజు వాళ్ళు కేవలం 10 లక్షల చెక్ అందజేసి ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా కేవలం ఇన్ని రోజులు కూడా వాళ్ళు పట్టించుకోకుండా ఈరోజు ఊరికే వెళ్ళి నామమాత్రంగా చెక్కులు వేయడం ఎంతవరకు సమాజ సభని ప్రశ్నిస్తూ ఉన్నా. రానున్న రోజుల్లో కానీ ఈ రోజులో ఆ పాప బాలిక మృతదేహం మీరు కనుగొనకపోతే భారీ ఎత్తున ఉద్యమాలకు విద్యార్థి యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము పిలుపునిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రోజున వాసంతి అనే అమ్మాయి ఆడుకోవటానికి బయటికి వెళ్ళిన సందర్భంలో ముగ్గురు మైనర్ బాలురు అమ్మాయిని తీసుకెళ్ళి గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసి ఇప్పటి వరకు కూడా శవాన్ని ఎక్కడ పెట్టారో కూడా మిస్టరీగా ఉంది. ఒక చోటేమో నీళ్ళలో వేసామంటారు, ఇంకొక చోటేమో పూడ్చామని చెప్తున్నారు. నిన్నగాక మొన్న రాత్రి 5 గంటలకు అసలైన ముద్దాయిలలో ఇద్దరిలో ఒకరు దొరకడం జరిగింది. రేప్ చేసింది ఒకడైతే శవాన్ని మాయం చేసింది ఇంకొకరు. ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది. ఇవాళ 10 లక్షలు చెక్ ఇచ్చి ఈ శవం ఆచూకి తెలపకుండా ఇద్దరు మంత్రులు వెళ్ళి ఇవాళ ఒక ఎంపీ ఇద్దరు మంత్రులు వెళ్ళి ఈరోజు ఇంకా శవం ఏదో అయిపోయినట్టుగా మేమేమంటున్నామంటే శవం దొరకకుండా డబ్బులు ఇవ్వడం అంటే ఈ కేసుని ఎత్తేసడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పి అడుగుతా ఉన్నా. మద్య మాదిన్యాలు ఇవాళ అశ్లీల పిక్చర్లు చూస్తున్నప్పటికీ కూడా కంట్రోల్ చేయలేనటువంటి ప్రభుత్వం ఇవాళ ముద్దాలు చంపినటువంటి వాళ్ళని పట్టుకోవడంలో తాత్సారం చేస్తూ ఇవాళ కేవలం ముద్దాలను రక్షించే విధంగా చెక్కు రూపంలో ఆ కుటుంబానికి, వాసంతి కుటుంబానికి 10 లక్షలు ఈరోజు ఇవ్వడం జరిగింది. మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎస్పీ గారికి కూడా చెప్పడం జరిగింది, కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది, కొద్దిసేపటి క్రితం ఎంపీ గారికి కూడా చెప్పడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం, ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు, శవం ఆచూకి తెలుపని చెప్పి కోరితే శబరి గారు చెప్తా ఉన్నారు, అన్నా నేనున్నంత వరకు ఖచ్చితంగా న్యాయం చేస్తా అని చెప్పడం జరిగింది. ఇవాళ ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నా, అదే అగ్ర కులాలు అయితే మిగతా కులాలు అయితే ఆ పాపను అమ్మాయిని చంపితే ఇన్ని రోజులు తాత్సారం చేసేవాళ్ళ అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు ఒక న్యాయం, ఉన్నోనికి ఒక న్యాయం అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా శవం ఆచూకీ ఖచ్చితంగా తెలపాలి, ముద్దాయిలకు బహిరంగంగా ఉరిశిక్ష విధించాలని చెప్పి మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజాసమితి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.